వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు నక్కరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను మన ప్రభుత్వం కొద్దిగా తీరుస్తూ ప్రజల నెత్తిన భారం పడకుండా ప్రజలకు నిత్యం ఎల్లవేళలా అండగా ఉంటూ వారికి కావలసిన సంక్షేమ పథకాలను అందించే భాగంగా ముందు వరుసలో ఉంటుందన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఎవరు గాబరా పడకుండా నీట్గా అప్లికేషన్ ఫామ్ను ఫిలప్ చేయాలని, తెల్ల రేషన్ కార్డు 9.5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఇవ్వలేదని దుయ్యబట్టారు. మొత్తానికి కాంగ్రెస్ అభిమానులు, వీరేశం అభిమానులు, కార్యకర్తలతో ప్రజాపాలన కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ఘనంగా విజయవంతంగా జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళకు 4,000 అవుతుంది, దానికి దరఖాస్తు అవసరం లేదు. వికలాంగులకు వస్తున్న పెన్షన్ 6,000 అవుతుంది, దానికి కూడా దరఖాస్తు అవసరం. మా మహిళా సోదరుమణులందరూ కూడా దాదాపు పెళ్ళి అయ్యి రేషన్ కార్డు ఉన్న మహిళా సోదరుమణికి నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో నేను చెప్పినాను. దానికి కూడా మీరు దరఖాస్తు పెట్టుకోండి. రేషన్ కార్డులు 9 సంవత్సరాలుగా అన్నారలో రేషన్ కార్డులు రాలేదు. ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోండి. దాంతోపాటు మహాలక్ష్మి 2,500 కూడా దరఖాస్తు, 2 దరఖాస్తులు ఒకసారి పెట్టండి. రేషన్ కార్డు వస్తుంది, ఆ పథకం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా 3 నెలల 10 రోజుల్లో చేస్తానని చెప్పేసి పెద్దలు హామీ ఇచ్చారు. కానీ నెల రోజులు కాలేదు, 2 అమలైనాయి. మిగతా పథకాల్ని అమలు చేసేటట్టు ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రం మీరు టీవీలు చూస్తూ 6.5 లక్షల కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో మన నెత్తి మీద పోయినటువంటి ప్రభుత్వం కేసీఆర్ చేసిపోయాడు. 6.5 లక్షల కోట్లు అంటే ఇప్పుడు పెట్టిన బిడ్డ నుంచి మొదలుకుంటే రేపు మాపో పోయే పండు ముసలి వరకు కూడా ప్రతి నెత్తి మీద 2 లక్షల పైచిలకు అప్పు కేసీఆర్ చేసిపోయింది. ఈ అప్పు చేయడం మూలంగా ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉండేటువంటి అధికారులకు సరైన టైంలో జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇంకొక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సార్, అట్లాగే పట్టికుమార్, ఈ పెద్దలంతా కలిసి ఈ అప్పును తీర్పేటువంటి ప్రయత్నం, అదే క్రమంలో పేదవాళ్ళను ఆదుకునేటువంటి కార్యక్రమంలో ఈ పథకాలు రెండింటిని చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు భుజాల పైన ఎత్తుకోరు.